ఏంటంటే వీళ్ళు మీరు చెప్పొచ్చి అడుక్కునే కంటే అమ్మా అమ్మా అని భిక్షం అడుక్కున్న వాళ్ళు పెట్టట్లే. అదే చూడండి, నితీష్ కుమార్ అల్టిమేట్ ఇవ్వబోసరికి 60 కోట్లు శాంక్షన్ చేశారు. మీరేమో మరలా జైలుకి వెళ్తాను, ఈసారి 5 నెలలు వెళ్తాను, 52 రోజులు వెళ్ళానని భయంతో మీరు పాదపూజ చేస్తున్నారు. ఎందుకండి భయం? మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళదా? నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్లు జైలుకి వెళ్ళదా? ఎప్పటికైనా తెగించి బయటకు రండి, సమిట్కి మద్దతు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలుస్తున్నా, రేవంత్ రెడ్డి గారు కూడా ధైర్యంగా మద్దతు ఇచ్చారు కనుక మరోసారి ఆయన కూడా పిలుస్తున్నా. ఆగస్టు 8ని ఢిల్లీలో లీ మెరిడియన్లో మన సత్తా చూపిద్దాం. అప్పుడు కానీ సమిట్ ఆపితే అమరణ నిరాహార దీక్ష చేద్దాం. మన సమిట్ ద్వారా తెలంగాణకి మినిమం 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్, 1,00,000 ఉద్యోగాలు, ప్రతి నెల అంటే సంవత్సరానికి 12 లక్షల ఉద్యోగాలు ఎట్లా తీసుకొస్తాం? చైనా కోట్ల ఉద్యోగాలు ఎలా తీర్చింది అట్లాగే ల్యాండ్లు లీజుకి ఇస్తాం, 99 సంవత్సరాలు కంపెనీలు తీసుకొస్తాం. స్పెషల్ స్టేటస్ కొరకు ఫైట్ చేద్దాం, అభివృద్ధి చేసుకుందాం, అడుక్కోవడం మానేద్దాం, తెలుగు సత్తా చూపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.